గుడ్ మార్నింగ్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని 2 కేజీల చికెన్ ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నా. మసాలా కోసమని అల్లం వెల్లుల్లి 4 వెల్లుల్లి, అల్లం ముక్క పెద్దది, పుదీనా కొత్తిమీర, ఒక నిమ్మపండు, అలాగే 4 టమోటాలు చిన్నవి, ఉల్లిపాయలు ఒక 3, 1 కప్పు పెరుగు, జాజికాయ పౌడరు, చెక్క లవంగ యాలక్కి ఒక 4, మరాఠీ పువ్వు, స్టార్ పువ్వు 1, పలావాకు, ఒక గుప్పెడంతా జీడిపప్పు. ఇప్పుడు బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నానండి మిక్సీ జార్లో. కారము ఉప్పు వచ్చేసి మనం తాలింపు వేస్తాం కదా అప్పుడు వేసుకోవాలి, ఇప్పుడు అవసరం లేదు. అలాగే ఒక టమోటో ముక్కలు కోసుకున్నాను. 3 టమోటోలు తాలింపుకి, 1 టమోటో మాత్రము మిక్సీ జార్కి వేసేసుకోవాలి పేస్ట్ చేసుకోవడానికి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకుందాం. బిర్యానీకి అనేసి పెద్ద గిన్నె పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా. దగ్గర ఒక 5-6 స్పూన్లు, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 2 కేజీల చికెన్ కాబట్టి 3-3.5 కేజీలు బిర్యానీ అవుతుంది. 1.5 కేజీ బియ్యం తీసుకున్నా. ఇటుపక్క రైస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్లో కూడా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నా. అలాగే పుదీనా, కొత్తిమీర, పుదీనా వేసుకున్నా. 2 లవంగ యాలక్కి. ఇది ఇప్పుడు ఉడకడానికి స్టార్ట్ అవుతుంది రైస్. ఇటుపక్క ఆయిల్ వేడెక్కింది, పలావాకు వేస్తున్నా. ఇప్పుడు ఇందులో చెక్క లవంగ జీడిపప్పు అన్నీ వేసుకుంటున్నానండి. మిక్సీకి ఆల్రెడీ కొంచెం జీడిపప్పు వేసా, కొద్దిగా ఇందులో వేస్తున్నా. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగింది, టమాటో వేస్తున్నా. టమాటో కూడా మెత్తగా ఉడికిపోయింది. మసాలా వేస్తున్నా. మసాలా ఉడుకుతోంది కదా, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం తిననోళ్ళు పచ్చిమిర్చి కూడా ఒక 20 పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. 3 స్పూన్ల కారం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మసాలా ఉడికిందండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. అలాగే పెరుగు. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్లో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేశాం కాబట్టి ఉప్పు వేయట్లేదు. ఇక్కడ రైస్లో కూడా ఉడకడానికి ఉప్పు వేసాను కదా, చూసి ఉప్పు వేసుకోవాలి తర్వాత. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ అండి, మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నా. మూత పెట్టేసుకోవాలి. కొంచెం చికెన్ మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలాక రైస్ వేసుకున్నాం ఇందులో. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. టేస్ట్ చూసాను, ఉప్పు కొంచెం తక్కువగానే అనిపిస్తోంది, అందుకే ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేసేసి మూత పెట్టేసుకుందాం. ఇటుపక్క రైస్ ఉడుకుతూ ఉందండి. ఈ ఉడుకుతున్న రైస్లో చికెన్ గ్రేవీ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్లంతా గ్రేవీ వేసుకుందాం. ముక్కలు వేసుకోవట్లే, ఇదిగో ఈ గ్రేవీ. పచ్చిదే వేస్తే బాగోదండి,
పేస్ట్ చేసేసుకుంటాం కదా మిక్సీ జార్లో, అలాగే కొంతమంది వేసి చేస్తారు, స్మెల్ బాగోదు. ఇలా కొద్దిగా వేయించిందైతే స్మెల్ బాగుంటుంది. కొంచెం ఇలా గ్రేవీ వేసి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం. చికెన్ చూద్దాం. ఆయిల్ చూసారా ఎలా తేలిందో. ఇంకొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి, వాటర్ ఎగరాలి. చికెన్ అయితే ఉడికింది, కొద్దిగా వాటర్ ఎగరాలి. రైస్ అయిపోయిందండి, ఆఫ్ చేసేసాను. నీళ్ళు చాలా తక్కువ పెట్టుకుని రైస్ వండుకుని పక్కన పెట్టుకున్నాను, చాలా పొడి పొడిగా ఉంది. ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ ఎగిరిన తర్వాత దీంట్లో రైస్ 2 లేయర్స్గా వేస్తాను. ఇప్పటికి గ్రేవీ చిక్కపడింది. సగం చికెన్ని వేరే గిన్నెలో తీసేసుకుంటున్నా. సగం చికెన్ సపరేట్ తీసేసా. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేస్తున్నా. సగం రైస్ వేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఒక గిన్నెలో సగం చికెన్ తీసి పెట్టా కదా, ఆ చికెన్ని దీని మీద వేస్తున్నా. ఇప్పుడు ఇంకో లేయర్ దీని మీద రైస్ వేస్తున్నా. మొత్తం వేసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకోవాలి. మూత పెట్టేసుకుని దాని మీద రోల్ పెట్టానండి, దమ్ వదిలేస్తాను. ఒక 20 మినిట్స్ దమ్ అవ్వాలి. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకున్న పొడి పొడిగా చాలా బాగా కుదిరింది బిర్యానీ. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పీస్ కూడా మంచిగా ఉడికింది, చూసారా చాలా చక్కగా ఉడికింది. అలాగే దాల్ చేశాను, చికెన్ ఉడకబెట్టేసి డ్రైగా ఫ్రై చేశానండి. ఇంకోసారి ఈ రెసిపీ చూపిస్తాను ఇంకో వీడియోలో. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.